హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో నోట్లో వెన్నెలా కరిగిపోయి గులాబ్ జామున్లను టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చెప్పే కొన్ని టిప్స్ పాటించి గులాబ్ జామున్లను ప్రిపేర్ చేశారే అనుకోండి, గులాబ్ జామున్లు విరిగిపోకుండా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా సరే పర్ఫెక్ట్ గా చేసేస్తారు. గులాబ్ జామున్లను ప్రిపేర్ చేయడం కూడా పెద్ద ప్రాసెసింగ్ కాదు, చాలా సింపుల్ గా చేసేయచ్చు. మరి లేట్ చేయకుండా పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ గులాబ్ జామున్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. అయితే ఈ గులాబ్ జామున్లు టేస్టీగా రావాలంటే పిండిని నీళ్లతో కాకుండా కాచి చల్లార్చిన పాలతో కలుపుకోవడం వల్ల గులాబ్ జామున్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు పిండిని కొలిచి తీసుకోవడానికి ఇలా బౌల్ ని గానీ లేదా గ్లాస్ ని గానీ తీసుకొని పిండిని కొలిచి తీసుకోండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కప్పుతో 1 కప్పు గులాబ్ జామున్ పిండిని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. మీరు కావాలంటే పిండిని నీళ్లతో కూడా కలిపి తీసుకోవచ్చు, కానీ మనం చేసే గులాబ్ జామున్లు అనేవి అంత టేస్టీగా ఉండవు. చూడండి, ఈ విధంగా పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నెయ్యిని కానీ లేదా ఆయిల్ ని కానీ తీసుకొని పిండి పైన అప్లై చేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకుంటే మనకి పిండి అనేది సాఫ్ట్ గా రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్ ని కానీ లేదా గిన్నెను కానీ తీసుకొని పిండి పైన ఈ విధంగా కవర్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల మనకి పిండి అనేది మెత్తగా అయి గులాబ్ జామున్లు అనేవి చాలా బాగా వస్తాయి. చూడండి, నేను ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను. మనకి పిండి అనేది చాలా సాఫ్ట్ గా రెడీ అయింది కదా. అయితే పిండిని ఈ విధంగా విడిచి చూస్తే చూడండి, ఈ విధంగా రావాలి. ఇలా వచ్చినట్లయితే మనకి గులాబ్ జామున్లు ప్రిపేర్ చేయడానికి పిండి పర్ఫెక్ట్ గా ఉన్నట్లు. ఇప్పుడు ఈ పిండిలో నుంచి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే డివైడ్ చేసి తీసుకోండి. గులాబ్ జామున్లు ప్రిపేర్ చేయడానికి పిండిని మరీ ఎక్కువగా తీసుకోకూడదు, ఎందుకంటే గులాబ్ జామున్లు అనేవి ఆయిల్ లో డీప్ ఫ్రై అయ్యి పాకం పీల్చుకునేసరికి డబల్ సైజ్ అవుతాయి. కాబట్టి పిండిని మరి ఎక్కువగా కాకుండా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసి తీసుకోండి. గులాబ్ జామున్లు అనేవి విరిగిపోకుండా రావాలంటే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక పిండి ముద్దను తీసుకొని 2 అరచేతుల మధ్యలో పెట్టి కొద్దిసేపు ఈ విధంగా రబ్ చేస్తున్నట్లుగా చేసి ఇలా ఎటువంటి క్రాక్స్ లేకుండా చిన్న బాల్ లాగా అయితే ప్రిపేర్ చేసి తీసుకోవాలి. ఇలా గనుక ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్ లో డీప్ ఫ్రై చేసేటప్పుడు గులాబ్ జామున్లు అనేవి విరిగిపోకుండా వస్తాయి. అన్నింటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకోండి. ఈ గులాబ్ జామున్లను ప్రిపేర్ చేసి వెంటనే పాకంలో వేసేయాలి కాబట్టి ముందుగా పాకంను అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నెలోకి మనం ఏ కప్పుతో పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల చక్కెరను అయితే గిన్నెలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు చక్కెర మునిగేంత వరకు వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పాకం అయితే మరిగించుకోండి. ఈ చక్కెర పాకం అనేది గట్టి పడకుండా ఉండడానికి ఇలా పావు చెక్క అంతా నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి. మనం డైరెక్ట్ గా నిమ్మరసం ని పాకంలో యాడ్ చేసేస్తే పాకం అనేది పుల్లగా అయిపోతుంది. కాబట్టి ఇలా ఒక గ్లాస్ లో కొద్దిగా వాటర్ ని తీసుకొని నిమ్మరసం ని పిండుకొని పక్కన రెడీగా ఉంచుకోవాలి. అయితే ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయిందండి. మనకి పాకం అనేది తీగ పాకం లాగా రావాలి. తీగ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ పాకంలోకి మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని మనం రెడీగా ఉంచుకున్న నిమ్మరసం ని కూడా యాడ్ చేసుకోండి. అయితే ఇందులోకి నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల మనకి గులాబ్ జాముల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పాకం ని పక్కన ఉంచేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకున్న తర్వాత కడాయిలోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. అయితే మనకి గులాబ్ జాములు అనేవి విరిగిపోకుండా రావడానికి నేను ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తాను. ఆయిల్ అనేది మరి ఎక్కువగా హీట్ ఉన్నప్పుడు గులాబ్ జాములను ఆయిల్ లో వేసామే అనుకోండి, కలర్ వచ్చేసి లోపల పిండి పిండిగానే ఉండిపోతుంది. అదే ఆయిల్ హీట్ అవ్వకుండానే గులాబ్ జాములను ఆయిల్ లో వేసేసి గులాబ్ జాములు అనేవి మొత్తం విరిగిపోతాయి. కాబట్టి ఆయిల్ అనేది మీడియం గా హీట్ ఉన్నప్పుడు మాత్రం గులాబ్ జాములను ఆయిల్ లో వేసుకోవాలి. గులాబ్ జాములు అన్నింటినీ ఆయిల్ లో ఒకేసారి వేసుకోకూడదు, ఎందుకంటే అవి డీప్ ఫ్రై అయ్యి డబల్ షేప్ అవుతాయి కాబట్టి. అయితే గులాబ్ జాములను కలిపేటప్పుడు స్లోగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా స్లోగా కలుపుకుంటూ ఈ గులాబ్ జాములను డీప్ ఫ్రై చేసుకుంటే ఎటువంటి క్రాక్స్ రాకుండా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఎప్పుడైతే గులాబ్ జాములు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వస్తాయో వీటిని బయటికి అయితే తీసేయాలి. ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ ఈ గులాబ్ జాములను డీప్ ఫ్రై చేసేటప్పుడు లేట్ అయితే పాకం అనేది పూర్తిగా చల్లారిపోతుంది కదా. మనకి పాకం అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ గులాబ్ జాములను పాకంలో వేసుకోవాలి. పాకం వేడిగా ఉన్నప్పుడే గులాబ్ జాములను పాకంలో వేసామే అనుకోండి, పాకం అంత మంచిగా పీల్చుకోవు. కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే పాకంలో వేసుకోండి. గులాబ్ జామున్ అన్నింటిని పాకంలో వేసుకున్న తర్వాత 1 గంట అలానే వదిలేయాలి. నేను ఇక్కడ 1 గంట తర్వాత చూపిస్తున్నాను. మనకి గులాబ్ జాములు అనేవి పాకం మంచిగా పీల్చుకున్నాయి కదా. చూడండి, గులాబ్ జాములు అనేవి విరిగిపోకుండా ఎటువంటి క్రాక్స్ రాకుండా ఎంత బాగా వచ్చాయో. ఇలా విరిచి చూస్తే మనకి లోపల కూడా పిండి పిండిగా ఉండకుండా మంచిగా డీప్ ఫ్రై అయ్యి పాకం పీల్చుకున్నాయి. నేను చెప్పిన టిప్స్ ని పాటించి మీరు కూడా మీ ఇంట్లో ఈ గులాబ్ జాములను ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ ఒక్కటి కూడా మిగల్చకుండా తినేస్తారు. అలా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి. మరి లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి గులాబ్ జాములను ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.
చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.